29 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తుందా? హస్తినలో హస్తం పార్టీ పరిస్థితి ఏంటి అన్నది మరి కాసేపట్లో తేలనుంది. గెలుపుపై బీజేపీ ఆప్ పార్టీలు ధీమాగానే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా కమలం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఢిల్లీలో కాషాయం జెండా ఎగురుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. రైట్, ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు శంకరరావు రవికుమార్ బీజేపీ నుంచి మనతో పాటు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. రవికుమార్ గారు నమస్కారం అండి. రవికుమార్ గారు, మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ మీకు అనుకూలంగా వచ్చాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ ఈసారి పై చేయి అని ఆల్రెడీ అంచనా వేశాయి. అంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో కూడా బీజేపీ ముందుంది. అసలు మీ అంచనాలు ఏంటి? నమస్తే శివ గారు అండ్ జీనియస్ ప్రేక్షకులకు కూడా. నేను మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే, అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పిందే, ఢిల్లీలో బీజేపీ గెలవబోతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అవినీతిని, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అపీస్మెంట్ ని, ముఖ్యంగా అవినీతి అండ్ అపీస్మెంట్ రెండు విషయాలు చెప్తున్నాను. అండ్ అదే విధంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలులో కూడా అనేక రకాలైనటువంటి అబద్ధపు హామీలు, అనేక రకాలైనటువంటి మభ్యపెట్టే హామీలు ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలను మోసం చేసింది. ఆ చివరి మూమెంట్ లో ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మహిళలకు సంబంధించిన పథకాన్ని అమలు చేసే విధంగా ఏదో కంటిన్యూ చర్యగా చేసింది. సో గత 10 సంవత్సరాల పాలన ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పాలన చూసుకున్న తర్వాతనే మీకు తెలుసు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా అయితే ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు, మిగతా స్కాములు కావచ్చు, అదే విధంగా ఈ వాటర్ ట్యాంకర్ స్కామ్ కావచ్చు, ఇట్లా అనేక స్కాముల్లో ఢిల్లీ ప్రభుత్వము ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇరుక్కున్న విషయం ప్రజలందరూ కూడా సునిశ్చితంగా గమనించారు. ఇప్పుడు ఉన్న ఆప్షన్ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. బీజేపీ మొదటి నుంచి కూడా గత 2014 నుంచి కూడా మంచి సుపరిపాలన అందిస్తుంది. ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు లేవు. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది. అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులు కూడా సక్రమంగా చేస్తూ ఉంది. సుపరిపాలన అందిస్తా ఉంది మోడీ గారి నాయకత్వంలో. ఇది ఈ పాలన. ఇప్పుడే మనకు బ్రేకింగ్ అందుతుంది రవి గారు, బ్రేకింగ్ అందుతుంది. అంటే న్యూఢిల్లీలో కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ కూడా ముందంజలో ఉన్నారు. అదే అంటాను. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు కోపంతో ఉన్నది కేజ్రీవాల్ పైనే. ఎందుకంటే కేజ్రీవాల్ ప్రభుత్వ అధినేతగా ఉండి అనేక స్కాములు చేసి, ముఖ్యంగా లిక్వర్ లాంటి స్కామ్ లో తన మంత్రులు ఇరుక్కోవడం, జైలుకు వెళ్ళడం, దాంతో పాటు తను కూడా వెళ్ళి జైలుకు వెళ్ళడం అనేది ఢిల్లీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ని అవినీతి వ్యతిరేక పోరాట నాయకుడిగానే చూశారు. అంతేగాని అరవింద్ కేజ్రీవాల్ గారు విద్య, హాస్పిటల్ పై ప్రధానంగా ఎక్కువ ఫోకస్ పెట్టారు కదా. విద్య హాస్పిటల్స్ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టడం అంటే అవినీతికి ఓకే చెప్పినట్టు కాదు కదండి. అవినీతికి ఓకే చెప్పినట్టు కాదు. అదేవిధంగా అపీస్మెంట్ కి ఓకే చెప్పినట్టు కాదు. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఈ సుపరిపాలన కాకుండా మిస్మేనేజ్మెంట్, ఎక్కడైతే మీరు మిస్మేనేజ్మెంట్, ఢిల్లీ పాలనలో ఎక్కడ చెత్త అక్కడే ఉంటది, రోడ్లు శుభ్రంగా ఉండవు, కొత్త రోడ్లు వేయరు, పాట్ హోల్స్ ఉంటాయి. దాంతో పాటు ఈ యొక్క వాటర్ సమస్య ఏదైతే ఉందో ఆ వాటర్ సమస్యను ఇంతవరకు వాళ్ళు తీర్చలేదు వాళ్ళ హామీ ఇచ్చినట్టుగా. దాంతో పాటు పొల్యూషన్, దాంతో పాటు ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల యొక్క అసలు అవినీతి వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఉన్నారే గాని వాళ్ళు చేసినంత అవినీతి అంత ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంత అవినీతి చేయలేదు. ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. కేవలం విద్య ఇస్తున్నాము ఫ్రీగా, వైద్యం చేస్తున్నాం ఫ్రీగా అనగానే ప్రజలందరూ కూడా ఒప్పుకోరు కదా. ఓన్లీ అవి రెండే కాదు కదా మనకు పారామీటర్స్ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయడానికి. కానీ ఎక్కడ ఎలక్షన్లు జరిగినా కూడా ఆ సంవత్సరంలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఆ రాష్ట్రానికి బీజేపీ పెద్దపీట వేస్తుంది అని చాలా ఆరోపణలు ఉన్నాయి కదా. మేమేమి ఇప్పుడు మన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అప్పటికే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, అట్లా ఏం చేయలేదు కదా మనం. ఇప్పుడు మీరు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు వేతన జీవులకు 12 లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. మరి ఇదే బడ్జెట్ ని పోయిన సంవత్సరం బడ్జెట్ లో, అంటే ఇదే 12 లక్షల వేవర్ ని పోయిన సంవత్సరం బడ్జెట్ లో ప్రవేశపెట్టింటే మాకు లోక్సభలో ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి కదా. మరి అట్లాంటప్పుడు మేము అట్లా ఓట్ల కోసం కాదు కదా, మేము ఇదే అవకాశాన్ని పోయిన సంవత్సరం పెట్టేవాళ్ళం, ఇదే అవకాశాన్ని పోయిన సంవత్సరం ఉపయోగించుకునే వాళ్ళం. మేము నిజంగా ఓట్ల కోసం చూస్తే, నిజంగా సీట్ల కోసం చూస్తే
మా బడ్జెట్ లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందు పెట్టిన బడ్జెట్ చూడండి. అక్కడ ఇంత వేతన జీవులకి ఇంతవరకు అంటే ఇంత 12 లక్షల వరకు మేము ఇవ్వాలనుకుంటే ఇచ్చేవాళ్ళం. ఇవ్వలేదు కదా. దాని అర్థం మేము ఓట్ల కోసం బడ్జెట్ ని, ఎలక్షన్ల కోసం బడ్జెట్ ని, సీట్ల కోసం బడ్జెట్ ని మేము తారుమారు చేస్తామనో, ఆ విధంగా తయారు చేసుకుంటామనో అనేది శుద్ధ అబద్ధం అని చెప్పేసి మనకు ప్రూవ్ అవుతుంది. అంటే జంగ్పూరాలో కూడా మనీష్ సిసోడియా వెనకందం నెట్టి మీ బీజేపీ అభ్యర్థి ముందు వరుసలో ఉన్నారు. అదేవిధంగా సీఎం అతీషిపై కూడా బీజేపీ అభ్యర్థి కూడా ఇప్పుడు అత్యధికంగా ఓట్ల దానికి సంబంధించి ముందు వరుసలో ఉన్నారు. అదేవిధంగా కేజ్రీవాల్ పై కూడా ముందు వరుసలో ఉన్నారు. మొత్తం మీద ఆప్ పార్టీ గల్లంతే పరిస్థితి కనిపిస్తోంది బీజేపీ ముందు. అంటే మీరు ఎటువంటి వాగ్దానాలు చేశారు, మీరు బడ్జెట్ లో ఢిల్లీకి ఎటువంటి సంబంధించి ప్రవేశపెట్టారు? ఢిల్లీకి ఏదైతే కేంద్ర ప్రభుత్వము గత 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ఏదైతే బడ్జెట్ కేటాయించిందో అంతకంటే ఎక్కువ బడ్జెట్ గత 5 సంవత్సరాల్లో కేటాయించింది. ఆ బడ్జెట్ ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాష్ట్రాలు ఆ బడ్జెట్ ని వినియోగించుకోవాలి, దానికి తగ్గట్టుగా కొన్ని ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వాలి, ఆ ప్రొసీడింగ్స్ ను ఫాలో అవుతే కేంద్రం ఫండ్స్ రిలీజ్ అవుతాయి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక జిమ్ముక్కుల వలన అంటే వాళ్ళ పేరు రావాలి, కేంద్ర ప్రభుత్వం పేరు, మోడీ పేరు, బీజేపీ పేరు రాకుండా ఉండడానికి వీళ్ళు కూడా అనేక ఇక్కడ కేసీఆర్ ఎట్లయితే చేసిండో అంతకు ముందు అనేక జిమ్మికులు చేశారు. వాళ్ళు కూడా బడ్జెట్ కి ఈ లింక్డ్ స్కీమ్స్ కి అయితే ఉన్నాయో వారింటికి కలిపి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి బడ్జెట్, కేటాయించినటువంటి బడ్జెట్ ని అరవింద్ కేజ్రీవాల్ గారు వాడుకోలేకపోయినారు. దానివల్ల మన ఢిల్లీ ప్రజల్లో కూడా చాలా అసంతృప్తిగా ఉంది, చాలా అసంతృప్తి ఏర్పడింది. దాని వల్లనే ఇప్పుడు ఈ యొక్క రిజల్ట్ అనేది మనం చూస్తున్న రిజల్ట్. ఇదే రిజల్ట్ నేనేమనుకుంటున్నానంటే ఐఎమ్ 100% నేను కాన్ఫిడెంట్ దట్ ఈ రిజల్ట్ కంటిన్యూ అవుతుంది టిల్ ఎండ్ వరకు. ఇదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ పైన కావచ్చు, అతిషి పైన కావచ్చు మా అభ్యర్థులు లీడ్ లో ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఆ విధంగానే ఢిల్లీ ప్రజలు ఓట్లు తీర్పు ఇచ్చారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే బీజేపీ ప్రస్తుతం 15 సీట్లలో, అదేవిధంగా ఆప్ 13 సీట్లలో లీడింగ్ లో కొనసాగుతున్నాయి. మొత్తం మీద 28 ఏళ్ల తర్వాత మీరు ఢిల్లీని చేజిక్కించుకుంటున్నారా? ఖచ్చితంగా 28 ఇప్పుడు 28 ఇయర్స్ ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ లో ఢిల్లీ ప్రజలు ప్రతిసారి లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు మీరు చూడండి, లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు ఢిల్లీ ప్రజలు బీజేపీని ఆదరించారు. అటు కాంగ్రెస్ ని కాకుండా, అటు ఆమ్ ఆద్మీ పార్టీని కాకుండా బీజేపీని ఆదరించారు. బీజేపీకే ఎక్కువ ఓట్ల శాతం కావచ్చు, ఎక్కువ సీట్లు కావచ్చు ఇచ్చారు. ఈ విషయం కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాదు కదా. కరెక్ట్, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. మేము కూడా అదే అంటే నేనేమంటున్నాను, ఇప్పుడైతే లీడ్ కొనసాగుతుందో ఆ లీడ్ అట్లాగే చివరి వరకు కూడా కొనసాగుతుంది. మా అభ్యర్థులు అత్యంత భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి పైన, మాజీ ముఖ్యమంత్రి పైన గెలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అత్యధిక సీట్లు దాదాపు 40 పైగా సీట్లు మేము గెలుస్తామని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అని నేను కూడా అనుకోవట్లేదు, ఎర్లీ ట్రెండ్స్ కూడా ఎగ్జాక్ట్ ట్రెండ్స్ అని కూడా నేను కూడా అనుకోవట్లేదు. కానీ మేము ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఏంటంటే ప్రజల యొక్క నాడిని గుర్తుపట్టి ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతని చూస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలిచి ఈ యొక్క రాష్ట్రంలో, ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ నిన్న కేజ్రీవాల్ గారు కొన్ని ఆరోపణలు చేశారు. ఆల్రెడీ బీజేపీ ఆపరేషన్ కమలం ప్రారంభించింది, తమ అభ్యర్థిని కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికి 15 కోట్లు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా మంత్రివర్గంలో కూడా చోటు కల్పించబోతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు కేజ్రీవాల్ గారు చేశారు. అవన్నీ ఓడిపోయే ముందు అదేదో మధ్యలో ధర అంటారు కదా, ఓడిపోయే ముందు ఇవన్నీ మాటలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు ఎన్నిసార్లు ఆరోపణలు చేయలేదు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కొంటున్నారని చెప్పేసి, డబ్బులు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి చాలా సార్లు ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఏముందండి, నోరుంది నాలుగుంది కదా అని చెప్పేసి ఆరోపణలు చేసినంత మాత్రం నిజమవుతుందా? ప్రజల ఆశీర్వాదం మేము కోరుకుంటున్నాం. ప్రజల ఆశీర్వాదం మా వైపు ఉన్నప్పుడు మీరు ఎంత చెప్పినా కూడా ఇప్పుడు చివరికి వీళ్ళు ఇది కూడా అంటారు, ఓటింగ్ మిషన్ లో లోపాలు ఉన్నాయి కూడా అంటారు. వీళ్ళు ఒకవేళ ఓడిపోతే ఓటింగ్ మిషన్ లో కూడా లోపాలు ఉన్నాయి, బ్యాలెట్ పేపర్ లో చేయాల్సింది ఎలక్షన్, ఓటింగ్ మిషన్లు అన్ని కూడా ఓటు ఆమ్ ఆద్మీ పార్టీకి వేస్తే బీజేపీకి పడిపోయాయన్నా కూడా అటువంటి ఆరోపణలు కూడా వస్తాయి.
అన్ని రకాల ఆరోపణలు చేస్తారు. వీళ్ళకు కాంగ్రెస్ కి ఎటువంటి తేడా లేదు. ఈ దేశంలో మన దరిద్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు గత 10 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీ చేసేసింది ఢిల్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీ అంతకంటే ఎక్కువ పాపాలు చేసింది. అందుకే నేను ఏమంటున్నా, ఇటువంటి రాజకీయ భావనతో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అది డిక్టో యాజ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే భావనతో ఉంటుందో అటువంటి భావనతోనే ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో ఉంది. అనవసరమైనటువంటి ఆరోపణలు, అసందర్భమైనటువంటి ఆరోపణలు, ఎక్కడ కూడా ప్రమాణం లేనటువంటి ఆరోపణలు, ఇక్కడ ప్రూఫ్స్ లేనటువంటి ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీ చేయడంలో తిట్ట గత 10 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అటువంటిది ఇప్పుడు కొత్తగా ఇదేం కొత్త కాదు కదా, ఎమ్మెల్యేలను బీజేపీ కొంటుంది అనే ఆరోపణ కొత్త ఏం కాదు. ప్రజలు చూసుకుంటారు కొంటున్నారా లేదా అనేది ప్రజలు చూసుకుంటారు. మాకు కొనాల్సిన అవసరం ఏముంది? ప్రజల ఆశీర్వాదం కోసము మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. ఇప్పుడు మాకు అవకాశం ఢిల్లీ ప్రజలు ఇవ్వబోతున్నారు. ఢిల్లీ ప్రజలు అవకాశాన్ని ఇచ్చినప్పుడు మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం. అట్లాంటే మాకు లోక్సభలో మాకు అన్ని ఎంపీ సీట్లు మేమే గెలిచినాం. ప్రజలందరూ మాకే ఓటు వేశారు. మాకు ఓటు వేసినప్పుడు మరి మాకు అంత కష్టమేం కాదు. యాక్చువల్ గా మనం కొని ఎమ్మెల్యేలను కొని వేయాలంటే పెద్ద కష్టమే కాదు. కానీ అది మా పద్ధతి అది కానే కాదు. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని అదే విధంగా గౌరవిస్తుంది. ప్రభుత్వాలని కూలదేయాలనో లేకపోతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అప్రజాస్వామిక పద్ధతిలో ఈ దేశంలో పాలన సాగించాలనో బీజేపీ ఎప్పుడు కూడా కోరుకోదు. ఆ విధంగా కోరుకునే పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ. బీజేపీ అటువంటి రాజకీయాలకు ఎప్పుడు కూడా దూరంగా ఉంటుంది, అటువంటి రాజకీయాలు చేయదు. కానీ ఢిల్లీని 15 ఏళ్ల పాటు అధికారంలో పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనీసం మిమ్మల్ని ఢీకొట్టలేకపోతుంది. ఎందుకు అని అంటే మాత్రం మీరు హిందూవాదం ఎత్తుకుంటారు, మీరు అనవసరంగా రెచ్చగొడతారు అని ఇటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. లేదండి, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క సొంత తప్పిదాల వల్ల, వాళ్ళ యొక్క అసమర్థ పాలన వల్ల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో కాంగ్రెస్ చేసినటువంటి అవినీతి మీరు కథలుగా మనం వింటూనే ఉన్నాం. అది మీకు కామన్వెల్త్ గేమ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రకాలైన స్కామ్స్ ఆవిడ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి. అవన్నీ కూడా మనం చూసినాము. దాని తర్వాత ఢిల్లీలో ఇదే కాంగ్రెస్ పార్టీ పైన, వాళ్ళ అవినీతి పైన, అదే విధంగా వాళ్ళ పాలన పైన ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కరప్షన్ గురించి ఒక పెద్ద ఉద్యమమే చేసింది కదా. ఆ ఉద్యమే ఫలితమే కదా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. దాంట్లో బీజేపీ చేసింది ఏముంది? కాంగ్రెస్ పార్టీకి మేమేం హాని చేయలేదు. వాళ్ళ సొంత తప్పిదాలు, వాళ్ళకు పాలన చేతగాకపోవడం, అవినీతితో పాలన సాగించడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కనుమరుగైందనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అదే బాట ఎంచుకొని ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే పద్ధతిలో గత 10 సంవత్సరాలుగా పాలన సాగించింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కి అయితే పరిస్థితి ఏర్పడిందో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే పరిస్థితి ఢిల్లీలో ఏర్పడుతుంది, ఈ దేశంలో ఏర్పడుతుంది అనేది మనం అందరం గమనించాల్సిన విషయము. దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పాలనకి 10 సంవత్సరాల ఆమ్ ఆద్మీ పాలనకి ఏం తేడా ఉంది? ఏమైనా మార్పు ఉందా? ఎక్కడైనా కొంచెమైనా మార్పు వచ్చిందా? గత 10 సంవత్సరాల్లో ఢిల్లీలో ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగినటువంటి అభివృద్ధే. కేంద్ర ప్రభుత్వంతో ఏదైతే నడుస్తున్నాయో సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాల మూలంగానే ఢిల్లీ ప్రజలకు కొంచెమైనా అభివృద్ధి గాని సంక్షేమం గాని అందింది. అంతేగాని ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది ఏమి లేదు. వాళ్ళు చేసిందల్లా ఉచిత పథకాలు, అప్పీజ్మెంట్, మైనారిటీ అప్పీజ్మెంట్, ఈ రెండింటి వల్లనే గెలిచింది. ఉచిత పథకాల వల్ల అండ్ మైనారిటీ అప్పీజ్మెంట్ వల్ల. మీకు తెలుసు మైనారిటీ అప్పీజ్మెంట్ చేయడం వల్ల జరిగే నష్టాలేంటో ఢిల్లీ అల్లర్లలో మనం చాలా స్పష్టంగా చూసాం. ఢిల్లీ అల్లర్లలో మీకు తెలుసు మనకు అంకిష్ శర్మ అనే ఒక అతన్ని ఏ విధంగా చంపారు. అతని ఒంటి పైన ఎక్కడ కత్తి పోట్లు లేని ప్లేస్ లేదు. అతని ఒంటి పైన కత్తి పోట్లు లేనటువంటి ప్లేస్ లేదు. ఆ ఢిల్లీలో ఒక ఏరియాలో మీరు చూశారు, ప్రతి ఇంటి పైన రాళ్ల కుప్పలు, మసీదుల పైన రాళ్ల కుప్పలు, యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులు, అక్కడ నుంచి రాళ్లు కొట్టే ఒక మిషన్ తయారు చేసుకొని అక్కడ నుంచి అధికారుల పైన, హిందువుల ఏరియాల పైన, హిందూ నాయకుల పైన ఏ విధంగా దాడులు జరిగినాయో మీరు చూశారు. వాటన్నిటిని అరికట్టడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లిం యొక్క అప్పీజ్మెంట్ వల్ల ఇదంతా జరిగింది. ఏ విధంగా అయితే ఒక 56 మంది ప్రాణాలు కోల్పోయారండి ఢిల్లీ అల్లర్లలో. 56 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అప్పీజ్మెంట్ కాదా? కాంగ్రెస్ పార్టీ అప్పీజ్మెంట్ కాదా? ముస్లిం అప్పీజ్మెంట్ కాదా?
ఒక సొంత కార్పొరేటర్, ఆమ్ ఆద్మీ పార్టీ సొంత నాయకుడు ఆ అల్లర్లకు ఆజ్యం పోసాడు, ఆ అల్లర్లకు మూల కారణమయ్యాడు. మరి అటువంటి పార్టీని ఢిల్లీ ప్రజలు క్షమిస్తారనుకుంటున్నారా? ఏ విధంగా క్షమిస్తారు? అటువంటి పార్టీని ఖచ్చితంగా భూస్థాపితం చేయాల్సిన అవసరం లేదంటారా? రవి గారు, మీరు అలానే అందుబాటులో ఉండండి. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి వెంకటేశ్వర్లు కూడా జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర్లు, నమస్కారం అండి.